అసెంబ్లీకి మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ కూడా రావడం జరిగింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ స్పీకర్ మెయిల్ కూడా ఈ యొక్క మెయిల్ కూడా వచ్చినట్టు కూడా తెలిసింది. వెంటనే ఢిల్లీ పోలీసులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా బాంబ్ స్క్వాడ్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆ పూర్తి స్థాయిలో ఈ గేట్స్ అన్ని కూడా మూసివేశారు. లోపల తనిఖీలు కూడా చేస్తున్నటువంటి ఆ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఢిల్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమవుతున్నటువంటి మొదటి రోజే ఈ యొక్క మెయిల్ రావడంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురైనటువంటి ఆ పరిస్థితి నెలకొన్నాయి. ప్రస్తుతం ఒకసారి మీకు బయట నుంచి లోపల ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూపించేటువంటి ఆ ప్రయత్నాలు చేస్తాను. ఇక్కడ పూర్తి స్థాయిలో గేట్లన్నీ కూడా బంద్ చేశారు. కేవలం ఒక మెయిన్ గేట్ మాత్రమే ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి కేవలం కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఎవరిని కూడా అనుమతించట్లేదు. అంటే బాంబ్ స్క్వాడ్స్తో పాటు క్లూస్ టీమ్స్ సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో అసెంబ్లీ అంతా కూడా తనిఖీలు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఆధారాలు కావచ్చు, ఎటువంటి బాంబ్ సంబంధించినటువంటి అవి ఏవి కూడా దొరకలేదని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనే కోణంలో కూడా ప్రస్తుతానికి ఢిల్లీ పోలీసు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. గతంలో ఇదే ఢిల్లీ అసెంబ్లీకి మెయిల్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా బాంబు పెట్టామని చెప్పేసి ఒక మెయిల్ కూడా రావడం జరిగింది. కానీ ఈరోజు వచ్చినటువంటి ఆ మెయిల్ మొదటిగా స్పీకర్కి 7:30 మొదటిగా ఒక మెయిల్ రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మరొక అధికారికి మరొక మెయిల్ కూడా వచ్చినట్టు కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో ప్రస్తుతానికి ఆ ఖలిస్తాన్ నిజర్ మరియు ఆ ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ నుంచి కూడా ఈ యొక్క మెయిల్ వచ్చినట్టు కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఢిల్లీ అసెంబ్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో హై అలర్ట్ కూడా ప్రకటించి అంతా తనిఖీలు కూడా చేస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇక్కడ విధాన్ సౌధ సంబంధించినటువంటి ఆ మెట్రో కూడా చూపిస్తున్నాను. ఈ మెట్రో కూడా ఒక బ్లాస్ట్ చేస్తామనే విధంగా కూడా కొంత మెయిల్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా శూన్యంగా తనిఖీలు చేసిన తర్వాతనే మెట్రో లోపల కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితులకు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఢిల్లీ అసెంబ్లీ చుట్టుపక్కల అంతా కూడా పోలీసులు పెద్ద ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అసెంబ్లీ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ హరీష్తో నవీన్, 99 టీవీ, న్యూఢిల్లీ నుండి.